వెల్కమ్ టు రుచిఫై. ఈ వీడియోలో వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి గాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా గీ వేసుకొని దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కూరగాయలు మీకు నచ్చినవి. నేనైతే ఇక్కడ క్యారెట్, ఆలు, బీన్స్, క్యాలీఫ్లవర్, టమాటాని వేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసి వేసుకున్న వెజిటేబుల్స్తో పాటుగా కొద్దిగా పుదీనాను కూడా వేసుకోండి. అలాగే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపుని వేసుకొని కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారము, ఉప్పు, బిర్యానీ మసాలా మార్కెట్లో ఇన్స్టంట్గా దొరుకుతుంది. దాన్ని కూడా 2 స్పూన్లు వేసుకొని అలాగే కమ్మటి పెరుగును కూడా వేసుకొని కాస్త ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని 1 నిమిషం పాటు వేయించాలి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. బియ్యానికి సరిపడా వాటర్ని కూడా వేసుకొని అన్నంని ఉడికించుకున్నట్లయితే వేడివేడిగా వెజిటేబుల్ పులావ్ రెడీ అవుతుంది. రెసిపీ నచ్చి